నమస్తే, వెల్కమ్ టు ఫిట్రేవ్. ఈరోజు మనం ఫేషియల్ యోగా గురించి తెలుసుకోబోతున్నాము. ఫేషియల్ యోగా మన యొక్క ఫేస్కి చక్కగా మసాజ్ని చేసి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఫేషియల్ మజిల్స్ అన్నిటికీ కూడా చేర్చడం వలన స్కిన్ చాలా మంచిగా షైనీగా గ్లోగాను మరియు మన యొక్క డబల్ చిన్ అనేది లేకోకుండా ఫేస్ చాలా ప్రాపర్గా రింకిల్స్ అనేది తగ్గడానికి ఇలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో ముందుగా ఏదైనా ఒక ఆయిల్ మీరు చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేసి నా యొక్క స్కిన్కి ఇది చాలా సూటబుల్ అనేటువంటి క్రీమ్ని కానీ తీసుకోండి. దీన్ని చక్కగా ముందు అప్లై చేసేయండి. ఆల్రెడీ నేను అప్లై చేసేసాను. నేను ఎప్పుడు కనుక ఫేషియల్ యోగా అనగానే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ నా యొక్క నెక్ దగ్గర నుంచి ఇచ్చేస్తాను. ఫేస్ మనం ఎప్పుడైతే చూస్తామో చూడంగానే ద సెకండ్ లుక్ ఎప్పుడు కూడా మనకి నెక్ పైన మరియు ఈ ఏరియాలో పడిపోతుంది. సో ఎప్పుడు కూడా మనం చేసేటువంటి చిన్న మిస్టేక్ ఏంటి అంటే ఫేస్కి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ మనం నెక్కి ఇవ్వం అండ్ నెక్కి ఏమి అప్లై కూడా చేయము. సో ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేసేసి చక్కగా ఫస్ట్ చూడండి ఛాతీ దగ్గర ఇలా నక్కల్స్ని తీసుకుని ఇక్కడ ఉంచేసి చక్కగా నకల్స్తో చిన్నగా మసాజ్ చేయండి. ఫేస్ యోగా చేసేటప్పుడు మనం ఎక్కడ కూడా మనం మజిల్స్ని స్కిన్ని చాలా గట్టిగా ప్రెస్ చేయడం జరగదు. జెంటిల్ మసాజ్ చేస్తూ వెళ్దాము. ఇలా నకల్స్తో హ్యాపీగా రిలాక్స్ ఫీల్ అవుతూ ప్రశాంతంగా చక్కగా ఫింగర్స్తో తర్వాత కాస్త లిటిల్ మీకు ఎంత ప్రెషర్ అయితే కావాలి అంత ప్రెషర్ అప్లై చేయండి. స్మాల్ ప్రెషర్ అప్లై చేస్తూ నెమ్మదిగా కాస్త అంత మసాజ్ చేసేయండి. ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ని చూడండి, ఫింగర్స్ని ఇలా వచ్చేసి ఇయర్ దగ్గర నుంచి పెట్టి నెమ్మదిగా ఇలా చక్కగా స్ట్రెచ్ చేస్తురండి. ఈ ఫేషియల్ లింబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లింఫాటిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మనం ఇది చేయటం వలన మన యొక్క స్కిన్లో ఉన్నటువంటి ఫేస్లో ఉన్నటువంటి ఏమైనా మలినాలు ఉంటే అవన్నీ కూడా ప్యూరిఫై అయిపోవడం జరుగుతుంది. సో చక్కగా జెంటిల్ మసాజ్ ఒక 10 to 20 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందికి వచ్చేసేయండి. నెక్ కాస్తంత సైడ్కి తిప్పి ఈ యొక్క మజిల్కి చక్కగా మసాజ్ చేసేయండి. అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా బోత్ సైడ్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా కంప్లీట్ హోల్ నెక్ అంతా మసాజ్ చేసేయండి. హోల్ నెక్ ఇది డబల్ చిన్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరియు నెక్ దగ్గర ఉన్నటువంటి స్కిన్ అంతా కొంచెం టైట్ అవ్వటానికి షైనీగా అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెక్ కాస్తంత మంచిగా మసాజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఫింగర్స్తో కొంచెం జెంటిల్ మసాజ్ అప్వర్డ్ చక్కగా డౌన్ టు అప్. ఆ రిలాక్సేషన్ మీరు చక్కగా ఫీల్ అవుతూ చేయాలి. ఫేషియల్ మజిల్స్ని ఎక్కడ టెన్షన్ పెట్టొద్దు, రిలాక్స్గా ఉండండి. తర్వాత ఈ విధంగా 2 ఫింగర్స్ని తీసుకుని ఇలా
డౌన్ టు అప్, డౌన్ టు అప్. ఒకసారి హ్యాండ్స్ రెండు చక్కగా రబ్ చేసేసి నెక్ అంతా కాస్తంత వార్మ్ ఫీలింగ్, రిలాక్స్ రిలాక్స్. టూ హ్యాండ్స్ని ఫింగర్స్ని ఈ విధంగా చేసేసి లోవర్ జా చూడండి, లోవర్ జా అంతా చక్కగా పైకి ఇలా ఇయర్ వరకు వెళ్ళాలి. చిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇయర్ వరకు బోత్ సైడ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మజల్కి చేద్దాము. ఇక్కడి నుంచి నెమ్మదిగా పైకి రిలాక్స్. చీక్ దగ్గర నుంచి ఈ యొక్క మజల్ని లిటిల్ బిట్ అప్, చక్కగా చీక్స్ అంతా మంచి గ్లోయిష్గా, పిగ్మెంటేషన్స్ లేకోకుండా, ఎలాంటి పింపుల్స్ లేకోకుండా ఉంటే మన యొక్క ఫేస్ ఇంకాస్తంత అందంగా అనిపిస్తుంది. సెకండ్ సైడ్ ఫేస్ అంతా చాలా ఫ్రెష్ అయినటువంటి ఫీలింగ్ కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ మజిల్ని కొంచెం జస్ట్ ఇలా అప్వర్డ్ టూ సైడ్స్ కూడా కాస్తంత రిలాక్స్ చేసేది. రిలాక్స్. హ్యాండ్ ఈ విధంగా ఉంచేసి చిక్స్ చక్కగా మిడిల్ చూడండి, శాంతంగా రిలాక్స్గా. నెక్స్ట్ సైడ్ హ్యాండ్స్ ఈ విధంగా చిన్ కింద ఉంచి ఐస్ చక్కగా సర్కిల్ క్లాక్ వైస్. రిలాక్స్. ఫేస్ అంతా కూడా చాలా చక్కగా మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. హ్యాపీగా అబ్జర్వ్ చేస్తూ మజిల్స్ని చాలా రిలాక్స్ చేస్తూ జెంటిల్ మసాజ్ చేస్తూ వెళ్దాము. ఈ మాత్రం కూడా టెన్షన్గా అనేది రబ్ చేయొద్దు. లిప్స్ మసాజ్
లిప్స్ చక్కగా రెడ్డిష్గా ఉంటే చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. సో సైడ్ని ఈ విధంగా పట్టుకుని మసాజ్ చేసేద్దాం. Same way second side. Relax. నెక్స్ట్ 2 హ్యాండ్స్తో ఈ మిడిల్ దగ్గర నుంచి హ్యాండ్స్ని ఉంచి నిదానంగా ఇలా పైకి. డైరెక్షన్స్ చేంజ్ చేస్తూ రైట్ సైడ్ ఆఫ్ లెఫ్ట్ 2 డైరెక్షన్స్లో హ్యాండ్ మూమెంట్. ఐబ్రోస్ మసాజ్ చేద్దాము. ఇలా లిటిల్ జెంటిల్ ప్రెస్ చేస్తూ చక్కగా సైడ్ వైజ్. నెక్స్ట్ హ్యాండ్ మొత్తం ఈ విధంగా ఉంచేసి స్లోగా ఫోర్ హెడ్ మసాజ్. రిలాక్స్. సేమ్ వే మన యొక్క ఇయర్స్ని కూడా మసాజ్ చేయాలి. ఇలా చూడండి, డౌన్ లిటిల్ ప్రెస్ చేస్తూ స్లోలీ ప్రెస్ చేస్తూ పై వరకు. ఈ పైన ఇయర్ని కాస్తంత డౌన్కి ప్రెస్ చేయండి. జెంటిల్ మసాజ్ చేస్తూ ఇయర్ మొత్తం కూడా కంప్లీట్గా జెంటిల్ మసాజ్ చేయండి. అలానే 2 ఇయర్స్ 2 సైడ్స్ పట్టుకొని చక్కగా డీప్ ఇన్హేల్ చేస్తూ ప్రెస్. జస్ట్ రిలాక్స్. కొంచెం నెక్ స్ట్రెచెస్ చేద్దాం సైడ్. Then slowly relax. రైట్ హ్యాండ్ని ఈ విధంగా పైనుంచి తీసుకుని వెళ్ళి లెఫ్ట్ సైడ్ చక్కగా ఈ మజిల్స్ అన్నీ కూడా పైకి హెడ్ని ఇలా బెండ్ చేసేయొద్దు. మోస్ట్లీ ప్రాపర్గా స్ట్రైట్లో ఉంచడానికి ట్రై చేయండి.
మస్ని తీసి చూడండి చుట్టూ స్ట్రెచ్. Point. Take a clockwise. Next anti-clockwise. Same way, second side. రిలాక్స్. ఇది చాలా బాగా అనిపిస్తుంది. మోస్ట్లీ మనకి రింకిల్స్ ఎక్కువగా ఈ ప్లేస్లో కనిపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం చేస్తే ఇన్స్టెంట్గా మన యొక్క స్కిన్ దగ్గర గ్లోగాను ఆ రింకిల్స్ అనేవి కనిపించకుండా ఉండటానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. 2 ఫింగర్స్ హోల్డ్ చేసి లిటిల్ ప్రెస్. ఈ ఫేషియల్ యోగాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. ఇలా మనం ఎలా మసాజ్ చేసుకోవాలి, తర్వాత ఇంకాస్తంత రిలాక్స్ అవ్వాలంటే ఏ విధమైనటువంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఫుడ్ ఏంటి, మన యొక్క మజిల్స్ని ఎలా అర్థం చేసుకుని ఏ విధమైనటువంటి డైరెక్షన్లో మనం ఇది చేయాలి, ఇదంతా కూడా ఫేషియల్ అనాటమీ అనేది ఒక 7 days కోర్స్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇలా చిన్న చిన్న టెక్నిక్స్తో మనం చేసుకోవడం వల్ల ఇన్స్టెంట్గాను మరియు లాంగ్ రన్లో కూడా మన యొక్క ఏజ్ని తగ్గించి రింకిల్స్ని ఏజ్ని తగ్గించి రింకిల్స్ అనేవి రాకోకుండా ఉండటానికి మరియు స్కిన్ సాగీగా అయిపోతుంది. చాలామందికి చిన్న ఏజ్లోనే వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇంకా ప్రాపర్ షేప్ అనేది ఉండదు. మనకి ఇది ఫేషియల్ యోగా చేయడం వలన ఫేస్లో గ్లో రావడమే కాకుండా చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. థైరాయిడ్ కంట్రోల్, డబల్ చిన్ కంట్రోల్ ఉండటానికి, నెక్స్ట్ ఫేస్ ఈ లోయర్ జా అనేది చాలా అందంగా ఉండటానికి, ఫోర్ హెడ్ ముఖ్యంగా ఈ ఫోర్ హెడ్ దగ్గర వచ్చేటువంటి ఈ యొక్క లైన్స్ లాంటివి అన్నీ కూడా సెట్ అవ్వడానికి ఇలా డిఫరెంట్ సో మెనీ బెనిఫిట్స్ అనేవి మనకి ఫేస్ యోగా చేయడం వలన జరుగుతుంది. ఈ యొక్క ఎపిసోడ్లో అయితే ఇంతే ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.